ఇండీ గేమ్స్ ఇప్పుడు చాలా మంది డెవలపర్లని ఆకర్షిస్తున్నాయి. ఎందుకంటే గేమింగ్ రంగంలోకి దూకడానికి ఇదొక ఈజీ మార్గం. గేమ్ డెవలపింగ్ మీద కాస్త పట్టుంటే చాలు. ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది కాబట్టి కోడింగ్ కూడా సులువైపోయింది. పెట్టుబడి పెద్దగా అవసరం లేదు. తక్కువ శ్రమ, లక్ ఉంటే ఎక్కువ లాభం. ఒకవేళ లాభాలు పెద్దగా రాకపోయినా పేరొస్తుంది. గేమింగ్ రంగంలో మనకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది. అయితే ఇండీ గేమ్స్ క్రియేట్ చేసే డెవలపర్లు ఎదుర్కొనే ఇబ్బందులు లేవా అంటే చాలా ఉన్నాయి. అయితే వాటికి పరిష్కారాలు కూడా ఈ మధ్య లభిస్తున్నాయి. సరే, మీరు ఒక ఇండీ గేమ్ డెవలపర్ కావాలనుకుంటే దాని కష్ట నష్టాల గురించి తెలుసుకోవాలంటే అసలు గేమ్ డెవలపింగ్ ప్రాసెస్ గురించి కొంత తెలుసుకోవాలి. గేమ్ తయారీ అనేది అనేక దశలుగా సాగుతుంది. మొట్టమొదట కాన్సెప్ట్, ఐడియాల దశ ఉంటుంది. అసలు గేమ్ ఐడియా ఏంటి, అందులో స్టోరీ ఏముండాలి, అందులో ప్రధాన అంశాలు ఏంటి, గేమ్లో ఆటగాడి లక్ష్యం ఏంటి, ఇవన్నీ నిర్ణయించుకుంటారు. తర్వాత దశ డిజైన్ అండ్ ప్లానింగ్. గేమింగ్ కి అవసరమైన ఆర్ట్ డిజైన్, స్క్రీన్ లేఅవుట్స్, సౌండ్, మ్యూజిక్, ఇంకా ప్లాట్ఫామ్, ఇవన్నీ ఈ దశలో ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత అసలైన డెవలప్మెంట్ మొదలవుతుంది. ప్రోగ్రామింగ్, కోడ్ రాయడం, వెబ్ లేదా యాప్ పరంగా ఇంటర్ఫేస్ డెవలప్ చేస్తారు. అది పూర్తయ్యాక డిజైనింగ్, ఆర్ట్ అనే దశలో 3D లేదా 2D గ్రాఫిక్స్, యానిమేషన్, సౌండ్ ఎఫెక్ట్లు, మ్యూజిక్ క్రియేట్ అవుతాయి. గేమ్ రూపకల్పన పూర్తయిన తర్వాత టెస్టింగ్ ఉంటుంది. గేమ్లోని బగ్స్ని గుర్తించడం, సరిచేయడం జరుగుతుంది. ఫైనల్ అవుట్పుట్ వచ్చాక మార్కెటింగ్ అండ్ ప్రమోషన్ దశ. గేమ్ ప్రీ లాంచ్ టీజర్లు, ప్రెస్ కిట్లు, సోషల్ మీడియా ప్రచారం, ఇవన్నీ ఇందులో భాగాలు. ఇక ఫైనల్గా గేమ్ని లాంచ్ చేయడం, ఆ తర్వాత అప్డేట్స్ రిలీజ్ చేయడం. అందులో భాగంగా కొత్త ఫీచర్లు, బగ్ ఫిక్స్లు, ఇదో పెద్ద ప్రాసెస్. ఇందులో ప్రతి దశలోనూ ఎంతో సమయం, సాంకేతికత, అత్యుత్తమ నైపుణ్యాలు వెచ్చించాల్సి ఉంటుంది. అందువల్లే ఒక్క గేమ్ తయారు చేయాలన్నా ఎంతో ఖర్చు అవుతుంది. మరి ఎలాంటి సపోర్టు లేని ఒక ఇండివిజువల్ డెవలపర్ ఒక గేమ్ని తయారు చేయడానికి, ఆ గేమ్ని పాపులర్ చేయడానికి ఇబ్బందులు ఎదుర్కోవడంలో ఆశ్చర్యమేముంది? పెద్ద గేమ్ కంపెనీలకి ఉన్న వనరులు, మాధ్యమాలు, ఇంకా మార్కెటింగ్ పవర్, ఇవన్నీ ఈ ఇండివిజువల్ డెవలపర్లకి ఉండవు కదా. అందుకే బడ్జెట్ పరిమితుల వల్ల ఒక్కోసారి ఇండీ గేమ్స్లో క్వాలిటీ కొంత మిస్ అవుతూ ఉంటుంది. మ్యాన్ పవర్ అన్నది మరో సమస్య. ఇండీ డెవలపర్లు సాధారణంగా స్వతంత్రంగా ఒక్కరుగా పనిచేస్తారు లేదా చిన్న టీంతో కలిసి పనిచేస్తారు. గేమ్ను పూర్తి చేయడానికి, టెస్ట్ చేయడానికి, ప్రమోట్ చేయడానికి ఆ మ్యాన్ పవర్ సరిపోదు. పైగా టీంకి పెద్ద పెద్ద జీతాలు పే చేయగలిగే స్థితిలో ఇండీ డెవలపర్లు ఉండరు. వీటన్నిటికీ మించి పోటీ వాతావరణం. ప్రపంచంలో ప్రతిరోజు కొత్త గేమ్స్ విడుదలవుతూ ఉంటాయి. అందులోనూ గేమింగ్ మార్కెట్లో పోటీ సామాన్యమైనది కాదు. మరి అంత పోటీ మధ్య ఇండీ గేమ్లు పెద్ద పెద్ద బ్రాండ్స్తో, హాలీవుడ్ లెవెల్ డెవలపర్లతో పోటీ పడవలసి ఉంటుంది. కాబట్టి టాలెంట్, క్రియేటివిటీ అన్నిటికంటే ముఖ్యం. మార్కెటింగ్ లోపం అనేది ఇండీ డెవలపింగ్లో మరో ఇబ్బంది. పెద్ద పెద్ద గేమ్ డెవలపింగ్ కంపెనీలు తమ గేమ్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి భారీ ప్రచారం చేస్తాయి, ఎంతో ఖర్చు పెడతాయి. ఇండీ డెవలపర్లకి అలాంటి అవకాశాలేవీ ఉండవు. అందువల్ల వాళ్ళు తయారు చేసిన గేమ్ నిజానికి ఎంతో గొప్పగా ఉన్నా జనంలోకి పోకపోయే ప్రమాదం ఉంది. ఏదో మార్కెటింగ్ టెక్నిక్స్తో గేమ్ని జనంలోకి తీసుకొని వెళ్ళినా వెంటనే సరైన స్పందన వస్తేనే గేమ్ అనేది పోటీలో నిలుస్తుంది. ఇందుకోసం ప్రచారం, స్ట్రాటజీ ఉండాలి. చాలామంది ఇండీ డెవలపర్లు నిజంగా మంచి గేమ్స్ తయారు చేస్తారు కానీ డెవలపింగ్ని మించి మరేమీ వారికి తెలియదు. ఇదే పెద్ద మైనస్. మార్కెట్లో తమ గేమ్ సామర్థ్యం గురించి కానీ, చేయాల్సిన ప్రచారం గురించి వాళ్ళకి పెద్దగా అవగాహన ఉండడం లేదు. ముందుగా మన గేమ్ విలువ ఎంత అన్నది మనకి కరెక్ట్గా తెలియాలి. ఎక్కువ లేదా తక్కువ అంచనా వేయకూడదు. ఇది కష్టమైన పని. పైగా లాంగ్ టర్మ్ ప్లాన్ లేకపోవడం వల్ల కూడా కొన్ని ఇండీ గేమ్స్ అనుకున్నంతగా సక్సెస్ కావడం లేదని పరిశీలకులు చెబుతున్నారు. సరే, నెగిటివ్స్, అవరోధాలు ఎలా ఉన్నప్పటికీ ఇండీ గేమ్స్కి ఇప్పుడు మంచి కాలం వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఏఐ వచ్చాక గ్రాఫిక్స్ క్రియేషన్ ఈజీ అయింది. జస్ట్ టెక్స్ట్ ఇస్తే చాలు అద్భుతమైన విజువల్స్ తయారైపోతున్నాయి. ఇలాగే కాపీరైట్ సమస్యలు లేని అద్భుతమైన సంగీతాన్ని సులువుగా, పెద్దగా ఖర్చు లేకుండా తయారు చేసుకునే అవకాశాలు పెరిగాయి. ఆర్టిస్ట్ ఖర్చులు తగ్గాయి. పైగా ఏఐ సాయంతో కోడ్ రాయడం కూడా సులువైంది. ఒకే డెవలపర్ ఎక్కువ పని చేయగలుగుతున్నాడు. దీనికి తోడు మార్కెటింగ్ టూల్స్ కూడా వచ్చాయి. ఇండీ డెవలపర్ల గేమ్స్ని మార్కెట్ చేయడానికి కొన్ని సర్వీసులు వచ్చాయి. స్టీమ్, itch.io లాంటి ప్లాట్ఫామ్స్ గురించి ఇక్కడ చెప్పుకొని తీరాలి. వీటిని గేమింగ్ డిస్ట్రిబ్యూషన్స్ ప్లాట్ఫామ్స్ లేదా గేమ్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ అని చెప్పవచ్చు. ఈ ప్లాట్ఫామ్స్ ఇండీ డెవలపర్లకి ఎంతో హెల్ప్ చేస్తున్నాయి.
మీ దగ్గర ఒక మంచి గేమ్ ఉంటే చాలు. దాన్ని ప్రపంచవ్యాప్తంగా పంచుకోవాలంటే ఈ ప్లాట్ఫామ్స్ని ఆశ్రయిస్తే చాలు. తక్కువ ఖర్చుతో మీ గేమ్ని పాపులర్ చేసుకోవచ్చు, ఆదాయం పొందొచ్చు. మొత్తం మీద ఇండీ గేమ్స్ అనేవి ఇప్పుడు గేమింగ్ పరిశ్రమలో ఒక తిరుగులేని విభాగంగా మారాయి. భవిష్యత్తులో ఇవి మరిన్ని సంచలనాలు సృష్టిస్తాయన్నది నిజం. కాబట్టి టాలెంట్ ఉండి పెద్ద పెద్ద కంపెనీలతో పోటీ పడలేని ప్రోగ్రామర్లంతా ఇండీ గేమ్ డెవలపర్లుగా మారడానికి ఇదే మంచి సమయమని చెప్పొచ్చు.